ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట. దేవుని వాగ్దానము. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అబ్రహాము జీవితంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు, అవి మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. అబ్రహాము హృదయంలో ఇంకొక ఆశ ఉంది. కుమారుడు, దేవుడు వాగ్దానం చేసిన కుమారుడు ఎప్పుడు పుడతాడు అనే ఆశ. ప్రభువైన దేవుడు మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాదు గదా. కాబట్టి ఒకరోజు అబ్రహాముకు దర్శనమందు దేవుడు ఈ విధమైన వాగ్దానం చేస్తున్నాడు. అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, అంటే నిన్ను నేను కాపాడతాను, నిన్ను నేను రక్షిస్తాను, నీకు అండగా నేను ఉంటాను అంటూ నీ బహుమానము అత్యధికమగునని దేవుడు చెప్తున్నాడు. బహుమానం అనేది ఎవరికైనా సంతోషాన్ని ఇస్తుంది. పరుగు పందాలలో పరిగెత్తి బహుమానం పొందుకుంటే సంతోషం. ఏదైనా గేమ్ ఆడి బహుమానం పొందుకుంటే సంతోషం. బాగా చదువుకొని బహుమానం పొందుకుంటే సంతోషం. బాగా పనిచేసి ప్రమోషన్ పొందుకుంటే సంతోషం. ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకుంటే సంతోషం. ఏ విధమైనటువంటి బహుమానమైనా బహుమానము అనేది సంతోషకరమైనటువంటి విషయం. అంతేకాకుండా ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆ సంతోషంతో పాటు అది అధికమవుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే బహుమానము చాలా ఎక్కువ అవుతుంది. అబ్రహామా, భయపడమాకు అని దేవుడు మాట్లాడుతూ ఉంటే అబ్రహాము తిరిగి దేవునితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 2వ వచనములో, అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చెననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. దేవునికి స్తోత్రం. బహుమానం ఎక్కువ అవుతుంది అనగానే, నువ్వు ఇస్తావు ప్రభువా, నువ్వు ఎంతైనా ఇస్తావు, నువ్వు ఎంత ఇస్తే ఏముంది, నువ్వు ఎంత ఇస్తే ఏమి లాభం, నాకు సంతానం లేదు కదా. దమస్కు ఎలియాజరు అనగా దారి మధ్యలో తోడైనటువంటి అబ్రహాముకు తోడు అయినటువంటి, అబ్రహాము దగ్గర నమ్మకముగా ఉన్నటువంటి, మరి ఇంటికి దాసుడుగా ఉన్నటువంటి ఎలియాజరు నా ఇంటికి ఆస్తికర్త అయిపోతాడు కదా, ఎంత ఇస్తే ఏముంది ప్రభువా అని అబ్రహాం అంటూ ఉంటే, అబ్రహాముతో మరలా దేవుడు, నా పరివారంలో ఒకడు నాకు సంతానం అవుతాడు కదా, నాకు వారసుడు లేదు కదా అని అబ్రహాము అంటూ ఉంటే, యెహోవా వాక్యం మళ్ళీ అబ్రహాముతో 4వ వచనంలో, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అప్పటికే వయసు అబ్రహాముకి వృద్ధాప్యం కూడా వచ్చేసింది. చాలా ముసలివాడైపోయాడు. శారా గర్భము కూడా ఉడికిపోయింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. ఆ మాట చెప్పిన తర్వాత ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి ఆకాశము వైపు తేరిచూచి, నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగున అగునని అతనితో చెప్పాడు. తర్వాత యెహోవాను అబ్రహాము నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకే ఈరోజు అబ్రహాము మనకు విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. వృద్ధాప్యం వచ్చేసింది,
బలము లేదు, తన భార్య వృద్ధురాలైపోయింది. వీరిద్దరికీ ఎలా పిల్లలు పుడతారని ఎవరనుకుంటారు? ఆఖరికి అబ్రహాం కూడా అనుకోవట్లేదు. కానీ దేవుడు మాటిచ్చాడు కదా అని నిరీక్షణ కలిగి ఉన్నాడు. శారా కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే స్త్రీ ధర్మం ఆమెకు ఉడికిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వారికి లేని నమ్మకం దేవాతి దేవునికి ఉంది. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. మనిషిని మట్టితో తయారు చేసింది దేవుడే. జీవ ఆయువును ఊది జీవాత్మగా చేసింది దేవుడే. మనిషిని ఏ విధంగా బలపరచాలో, ఏం చేయాలో ప్రభువుకి తెలుసు. కాబట్టి ఆకాశ నక్షత్రాలు అనగా మాటల లెక్కించడం సాధ్యమా? ఈ భూమి మీద నిజంగా ఆకాశ నక్షత్రాలను లెక్కించినవాడు నాటి నుండి నేటి వరకు ఒక్కరైనా ఉన్నారా? ఏదో ఒక అంచనా ప్రకారం ఇన్ని మిలియన్స్ నక్షత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయని చెప్పడమే కానీ ఎవరు కూడా ఖచ్చితమైనటువంటి ఒక కౌంటింగ్ నెంబర్ని చెప్పలేరు. ఎందుకంటే అవి లెక్కించడం అంత సాధ్యమైనవి కావు. ఎందుకంటే దేవుడు నీకు అందేవాడు కాదు, నీ ఊహకు అందేవాడు కాదు, మనకి ఎవరికి కూడా దేవుడు అందేవాడు కాడు. మనకంటే దేవుడు ఏ విషయంలోనూ కూడా తక్కువైనవాడు కాదు. ఆయన కోట్ల 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 కొలది మన ఆలోచనలకు మించినవాడు. మన ఆలోచనలు ఆయన ఆలోచనలు మ్యాచ్ కానే కావు అన్నాడు. నీ ఆలోచనలు వంటివి కావు నా ఆలోచనలు, నీ తలంపులు వంటివి కావు నా తలంపులు అని ఎప్పుడో చెప్పాడు ప్రభు. కాబట్టి దేవుని ఆలోచనను రీచ్ అవ్వడం ఎవరికి కూడా అది సాధ్యమయ్యేది కాదు. అయితే యెహోవా అబ్రహాముకు అంత సంతానం ఇస్తానన్నాడు. ఆ విషయాన్ని అబ్రహాము కూడా నమ్మాడు. ఇంకా 7వ వచనంలో, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు కల్దీయుల ఊరు అను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా నేను దీనిని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియను అనగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాటను నమ్మాడండి అబ్రహాము. ఆ మాటను నమ్మినందుకు అబ్రహాం ఏమయ్యాడో తెలుసా అండి? అబ్రహాము నీతిమంతుడయ్యాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అది ఆయన అతనికి నీతిగా ఎంచాడు. దేవుని ప్రియ బిడ్డలారా, అబ్రహాము నమ్మినట్టుగా అసాధ్యాలను నమ్మండి. దేవుడు సుసాధ్యం చేస్తాడు. మన శక్తి చేత, మన బలం చేత ఏదీ కాకపోవచ్చు, కానీ ప్రభు కృప ద్వారా మాత్రము సమస్తము సాధ్యము అవుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు, అయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు. జీవము గల మహిమగల తండ్రి, అబ్రహాముకి ఇచ్చిన వాక్యము, వాగ్దానము తండ్రి, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికము అగునని చెప్పావు. యేసయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు కూడా ఈరోజు అదే చెప్తున్నావు. భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికము అగును అని. తండ్రి, ఎవరెవరైతే నమ్ముతారో, ఎవరెవరైతే నీ మీద విశ్వాసం ఉంచుతారో వారికి నీ కృప అనుగ్రహించి, నీ కృపకు అట్టి వారిని బహుపాత్రులనుగా ఎంచమని నీ కృపగల్ల దయగల్ల హస్తాలకు ఈ నీ బిడ్డల్ని అప్పగించుకొనుచు ఈ ప్రార్థనంతా మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభు అయిన జీవము కలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో అడిగి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.